అందరూ నమస్కారం చేసుకోండి, యజ్ఞేశ్వరుని ప్రార్థన చేసుకోండి. బ్రహ్మన్నైధ్వమాధాస్యే ఆధత్స్వ చత్వారి శృంగాత్రయో అస్య బాధ వేశీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి మహో దేవో మర్యాగుం ఆవివేశ ఇద్భదేవ ప్రదిశో న సర్వాః పూర్వో హి జాతః సౌగర్భే అంతః స విజాయమానస్య జనిష్యమాన ప్రత్యంగుఖాస్తిష్ఠతి విశ్వముఖః. అందరూ అనండి. అస్మిన్ అనావృష్టి దోష నివారణార్థే శ్రీ వరుణ దేవత శ్రీ ఋష్యశృంగ దేవత ఇష్టదేవత కులదేవత ఆరాధ్య దేవత అనుగ్రహ సిద్ధ్యర్థే లోక కళ్యాణార్థే సమిధం ఆధాస్యే బాజా గట్టి మేళం యుద్ధమాధాన ముహూర్తస్సు ముహూర్తోస్తు శ్రీజ్ఞేశ్వర భగవానికి. ఈనాడు 108 మంది నృత్యకులతో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించడము, ఇలాంటి సత్సంకల్పము దేశ కళ్యాణార్థమై లోకక్షేమార్థమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి అత్యుత్తమమైన నిర్ణయం చాలా ఆనందదాయకమైంది. యావత్ భారతావనికి మరియు మన రాష్ట్రాభివృద్ధికి, ప్రజల యొక్క దేశ సమృద్ధికి, పాడి పంటలతో సుఖశాంతులతో అందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం, అభినందిస్తున్నాం. శ్రీ వరుణ భగవానికి జై, శ్రీ యజ్ఞేశ్వర భగవానికి జై. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి భగవానికి జై. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ పద్మావతమ్మ గారికి, ఆ పరమేశ్వరుడు, ఆ లక్ష్మీ నృసింహస్వామి వారు, ఆ వరుణదేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కలిగింపజేసి చల్లగా కాపాడాలని చెప్పి మా వైదిక బృందం, మా వేద సభ నుండి సంకీర్ణములుగా ఉండేటువంటి వేదాలను మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళ లక్ష్మీనారసింహ పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. ఆయుష్మాన్ యజమానస్య కామా ఆయుష్మాన్ భవ సౌభాగ్యవతి భవ. వాగర్ధ వ్యోసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. వెనకటి రోజులలో ప్రపంచం యావత్తు కూడా క్షామంతో నుండి వర్షాలు పడకుండా ఉన్నటువంటి ఆ సందర్భంలో మహారాజులు ఉండేవాళ్ళు, చక్రవర్తులు ఉండేవాళ్ళు, సార్వభౌములు ఉండేవాళ్ళు. వాళ్ళు వర్షాల కోసం, జనం కోసం, పాడి పశు సంపద కోసం ఇటువంటి యాగాలు నిర్వహిస్తూ వాళ్ళు దేశం సుభిక్షంగా ఉండాలని చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ రాజులు లేవు, ఇప్పుడు చక్రవర్తులు లేరు, సార్వభౌములు లేరు. ఇప్పుడు మన మినిస్టర్ గారు ఒక రాజు గారు, మన సీఎం గారు వారు ఒక చక్రవర్తి, మా ప్రియం గారు ఆయన సార్వభౌముడు. వీళ్ళే ఇప్పుడు దేశాన్ని పాలించేవారు. వీరికి సద్బుద్ధి కలిగి, సత్ప్రవర్తన కలిగి ఇంతటి యాగాన్ని నిర్వహించడం అనేది మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. చక్కగా వారు భక్తి శ్రద్ధలతోని, ఇంతమంది ఋత్వికులతోని మన స్వామి చెప్పినట్టుగా, యాదగిరిగుట్ట స్వామి వారు చెప్పినట్టుగా ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఆ ఋష్యశృంగుల వారిని ప్రతిష్టాపన చేసి వారికి అర్చనాది కార్యక్రమాలు చేసి వారికి 1,00,000 జపం చేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే వరుణ జపం 1,00,000 చేస్తున్నారు. ఇప్పుడే ఒక డ్రమ్ము తెప్పిస్తున్నాం. ఆ డ్రమ్ములో ఆ వారుణానువాకాలు మొలలోతు నీళ్ళలో కూర్చొని ఆ జపం చేయాలని శాస్త్రం ఉంది కనుక మొన్న కూడా సింహాచల క్షేత్రం కూడా చేశారు అదే మాదిరిగా. ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నాం. చేసి ఆ వారుణాను జపాలు చేసి చక్కగా సుభిక్షిగా అందరూ కూడా పాడి పశు సంపదలతో తొలదూగుతూ క్షేమం అందరూ కూడా ఆయురారోగ్యాలతో తొలదూగాలని రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి దానికి మన యాదగిరిగుట్ట దేవస్థానం వారు, మన ఈఓ గారు, అందరూ కూడా మన కమిషనర్ గారు, అందరూ ప్రభుత్వ ప్రధాన అధికారులు, అట్లాగే ప్రజాపాలన అధికారులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. కాబట్టి వారందరికీ కూడా ఆ భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి వారు అనుగ్రహంతో దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్య విపుల ధనకనక వస్తువాహన పుత్ర పౌత్రాద్య అవిచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మి కీర్తి లాభ యశస్త సర్వాభీష్టాలు కలిగి జనులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాం.
धर्मो बाहुभ्याम नैवेद्यं नमो भगवते रुद्राय पूर्णं नमस्ते रुद्रमन्यव उतो दैशवे नमस्ते अस्तु धन्वने बाहुभ्याम् उदते नमः।